హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అదే ప్రిన్సెస్. ఆలోచనలు చేసి ఆంధ్ర వెళ్దామని నిర్ణయించుకున్నామండి. ఆ నిర్ణయంలో మేము ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. ఏంటంటే ఏం లేదు, స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. అది నైట్ 11:30కి రావాలి. యాక్చువల్గా 11:30కి రాలేదు, మార్నింగ్ 3:15కి అన్నారు, అప్పుడు రాలేదు. లాస్ట్కి 5:30కి ట్రైన్ వచ్చిందనమాట. ట్రైన్ వచ్చేసి మల్కాజ్గిరిలో ఎక్కాలన్నమాట. మేము ఈ ట్రైన్ టైమింగ్స్ అటు ఇటు ఉండడం వల్ల 2 times మల్కాజ్గిరి వెళ్ళి రావడం అదిగో దోమల్లో కూర్చోవడం, విసురుకోవడం, ఇదే సరిపోయిందనమాట. లాస్ట్ ఎర్లీ మార్నింగ్ 5:10కి అట్లా ట్రైన్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా కానీ స్పెషల్ ట్రైన్స్ అస్సలు బుక్ చేసుకోవద్దు, ఓకేనా? Back to pavilion. మా వాళ్ళు ఎలా వచ్చారో అలాగే రిటర్న్ అవుతున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మేము వచ్చాము, ఒక 1.5 hour వెయిట్ చేసాము. ట్రైన్ లేట్ అన్నారు, మళ్ళీ వెళ్ళాము. 5 minutes బ్యాగ్స్ పెట్టామో లేదో మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అన్నారు, మళ్ళీ వచ్చాము. ఒక 1 hour వెయిట్ చేసాము. 1.5 hour వెయిట్ చేశాక 5:15కి ట్రైన్ వచ్చింది. సో మా వాళ్ళు ట్రైన్ టైమింగ్స్ అటు ఇటు అవ్వడం వల్ల పాపం పిల్లలకి ఏం ప్రిపేర్ చేయలేకపోయాను. బ్రెడ్, మిక్చర్, బిస్కెట్స్ అవే తీసుకెళ్ళాను. పాపం వాళ్ళు వాటితోనే అడ్జస్ట్ చేసుకున్నారు అనమాట. ఏమైంది? ఎందుకు ఏడు గోదావరి, ఇదా గోదావరి? పానీపూరి తింటావా లక్కీ? పానీపూరి వాటర్ మమ్మీ, పానీపూరి తింటావా? అది పానీపూరి అంట చూడండి. ఆ గ్రీన్ వాటర్ మా వాళ్ళు పానీపూరి వాటర్ అంటారు. ఎందుకంటే పానీపూరి వాటర్ గ్రీన్ గానే ఉంటది కదా. సో ఎక్కడ గ్రీన్ వాటర్ కనిపించినా పానీపూరి వాటర్ అని ఆ పాపను సతాయిస్తా ఉన్నాడు. ఆమె కొడుతుంది అనమాట దానికోసం అని. నాకు తెలియదు మళ్ళా. కృష్ణా అనేది వచ్చేసిందండి. విజయవాడ చేరుకున్న తర్వాత గోదావరిని చూసి లక్కి చాలా భయపడింది అనమాట. ఆమె భయపడితే వీడు ఊరుకుంటాడా, ఇంకా ఏడిపించాడు ఆమె. సో మళ్ళా ఫైటింగ్ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరికి. ఇప్పుడు కింద పడిపోతే అసలు విజయవాడ రాగానే నిజంగా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మన ఊరు స్టార్ట్ అయిపోయింది, సో దీని తర్వాత మన ఊరు వచ్చేస్తుంది అన్న హ్యాపీనెస్ అనమాట. ఎక్కువ వెళ్ళట్లేదు కదా ఆంధ్రాకి, ఎప్పుడో ఒకసారి వెళ్ళినా సరే అదొక రకమైన హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది. సో ఫైనల్గా విజయవాడ చేరుకున్నాం కదా. ఇదేంటంటే ప్రత్యేకత, మా ఇంట్లో పిల్లలు అంటే నేను, మా బ్రదర్స్, మా సిస్టర్స్, వీళ్ళందరికీ మ్యాక్సిమం విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లోనే మా ఫస్ట్ హెయిర్, అంటే మేము పుట్టిన తర్వాత హెయిర్ ఇస్తాం కదా, పుట్టి వెంట్రుకలు, సో ఇక్కడే ఇచ్చామన్నమాట. దానికోసం ఇది చాలా ప్రత్యేకమైన టెంపుల్ మాకు. సో పాపం వీళ్ళకి పొద్దున్నుంచి ఫుడ్ లేదేమో. నేను విజయవాడ చేరుకోగానే బనానాస్, చిప్స్, కూల్ డ్రింక్స్, ఇంకా ఏంటంటే వెజ్ బిర్యానీ తీసుకున్నాను. వెజ్ బిర్యానీ అయితే చాలా చండాలంగా ఉంది. ఇగో ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా ఆడుకుంటున్నారు. టైంపాస్ కావట్లేదు వాళ్ళకి. మా పాప కాల్ తీసుకొని వాడు ఫోన్ లాగా ఆడుకుంటున్నాడు అనమాట. ఆమెని ఎన్ని విధాలుగా ఏడిపించాలో అన్ని విధాలుగా ఏడిపిస్తాడు, ఆమెతో దెబ్బలు తింటాడు. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఫైనల్లీ రీచ్డా? సో గైస్, లాస్ట్కి చేరుకున్నాం మేము. చాలా 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 కష్టాలు పడిన తర్వాత అనమాట. నో ఫుడ్, నో వాటర్, ఎన్ని కష్టాలు పడ్డామో మా పిల్లలకి నాకే తెలుసు.
సో ఇంకొకసారి చెప్తున్నాను, ఎప్పుడు కానీ స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకోవద్దు. చేరుకున్నాం కదా, ఆ నైట్ రెస్ట్ తీసుకున్నాము. దాని తర్వాత ఏదో మా లక్కీకి నిద్ర సరిపోలేదు, ఆవలిస్తూ ఉందన్నమాట. ఆ నైట్ రెస్ట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్ళొచ్చును, అంతర్వేది బీచ్. అంతర్వేది బీచ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ బీచ్లో ఆ బీచ్కి వెళ్తూ 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 మధ్యలో తీసిన వీడియో ఇది. చూడండి మా ఏరియా ఎంత బాగుందో కదా, నాకు చాలా 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 ఇష్టం. అసలు మేము అంతర్వేదికి స్టార్ట్ అయిన తర్వాత చిన్నగా డ్రిజ్లింగ్, అసలు సన్న వర్షం అనమాట. ఎంత బాగుందో. మా ఊరైతే తాడేపల్లిగూడెం దగ్గర విలేజ్ అండి. అంటే మ్యాక్సిమం ప్రతిదానికి తాడేపల్లిగూడెమే రావాలి. సో మీ విలేజ్ పేరు ఏంటో కామెంట్ చేయండి, ఓకేనా. ఇది కూడా బాగుంది కదా, ఇది చిట్టినాడు అనే ఒక ఊరులో ఉన్న గోదావరి అనమాట. ఫస్ట్ ఇక్కడ దిగి మేమందరం ఫొటోస్ దిగాము. కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ ఆటో ఎక్కామన్నమాట. ఆటో ఎందుకు ఎక్కాము అని అంటే మా వాళ్ళందరికీ వామిటింగ్ సెన్సేషన్ అనమాట, కార్లు పడవు. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మా కార్లు కూడా దొరకలేదు. సో నాకైతే ఆటో చాలా ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, ఎట్ లాస్ట్ మేము అంతర్వేది బీచ్కి రీచ్ అయిపోయాం. నిజంగా చెప్తున్నాను కదా, ఆంధ్రాలో పుట్టి పెరిగి చుట్టుపక్కల చాలా బీచెస్ ఉన్నాయి, కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను బీచ్ చూసాను. అంటే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాం. మా పిల్లలు అయితే అసలు దొరకలేదు నాకు, ఆడుకుంటూనే ఉన్నారు. చాలా బాగా అనిపించింది అనమాట బీచ్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు ఈవినింగ్ అక్కడ నుంచి రాబుద్ది కాలేదు. సో మేమైతే ఇక్కడ తినడానికి వెజ్ బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా అండ్ జామకాయలు తెచ్చారు మా బాబు వాళ్ళు. సో దాంతోనే మంచిగా కడుపు నింపేసుకొని తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం ఆడుకోవడం. చూడండి మా వాళ్ళు ఆగేదే లేదు, తగ్గేదే లేదన్నట్టు వీళ్ళు ఆగేదే లేదనమాట. మా లక్కీ అయితే వాళ్ళ డాడీ శంఖలోంచి దిగితే ఒట్టు, వాళ్ళ డాడీతోనే ఉంది. దాని తర్వాత ఇంకా ఒడ్డుకు వచ్చేసి మట్టితో ఆడుకుంటూ ఉందన్నమాట. అతను వాటర్ అంటే పోయి, మా వాడేమో వాటర్లో ఆగేదే లేదు. నేను అరిస్తే వస్తున్నాడు తప్ప ముందుకు వెళ్తూనే ఉన్నాడు.
మెమరీస్తో గడిచి ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో విలేజ్లో మేము చేసిన ఫన్ రాబోతుంది, దాన్ని కూడా చూసేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో విలేజ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.